సమావేశ వివరాలు. నందివాడ మరియు ఉంగుటూరు. థ్యాంక్ యూ సార్. కేంద్ర ప్రభుత్వం మే 17, 2020 తేదీన విద్యుత్ రంగంలో నిర్వహించిన వైఎస్ఆర్ వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకంపై ఆదేశాలు జారీ చేయడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కృష్ణా జిల్లా విద్యుత్ శాఖ ఇతర శాఖల దానికి సంబంధించిన లోడు 4,86,740 హెచ్పీగా ఉంది. ఈ కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. సామర్థ్యం పెంపు మరియు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించడానికి ఏపీ 24 8MVA పవర్ ట్రాన్స్ఫార్మర్లు, అదేవిధంగా 26 సుమారు 50 పవర్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం అనేది ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు లేదు. అగ్రికల్చర్ కనెక్షన్ మనకున్న 1,15,000 అగ్రికల్చర్ కనెక్షన్ లో సుమారు 50,000 వరకు నూజివీడు డివిజన్ వాళ్ళలో 9 అవుట్ సప్లై కింద మరి మచిలీపట్నం డివిజన్ లో పెదపట్టు గారు అధ్యక్షుడిగా, విద్యుత్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కన్వీనర్ గా, వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్ గా, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ గారు మెంబర్ గా, జిల్లా పంచాయతీ అధికారి గారు. ముఖ్యాంశాలు: రైతులకు కలుగు ప్రయోజనాలు. కొన్ని రైతులకు నాణ్యమైన విద్యుత్ ఉంది. ఎందుకంటే గతంలో ఈ ఉచిత విద్యుత్ సంబంధం తను ఎంత బిల్లు కాల్చుకుంటున్నాడు అనేది, ఎంత కరెంటు ప్రభుత్వం తరఫు ప్రతి సంవత్సరం విద్యుత్ సంస్థలు రైతులకు జవాబుదారీగా నిలుస్తాయి. నెల నెల ప్రభుత్వం 2019లో ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు సుమారు 8,000 కోట్లు డిస్కంలకు ఇచ్చి డిస్కంలను ఆదుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ పథకం కింద అన్ని వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు మరియు ఇతర పరికరాలను నుండి 1 పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీటర్ల ఏర్పాటు వల్ల ముఖ్యంగా అదేవిధంగా ఫీడర్ లోడు మనం ఎప్పటికప్పుడు ప్రతి 15 నిమిషాలు కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది, పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న అన్ని విద్యుత్ కనెక్షన్లు అదేవిధంగా కొనసాగుతాయి. ఏ ఒక్క కనెక్షన్ కూడా డిపార్ట్మెంట్ తొలగి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చింది, తప్పన కూడా అవన్నీ కూడా క్రమబద్ధీకరిస్తారు. ఇవి కూడా సర్వీస్ కనెక్షన్ పేరు మార్పు చేసుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు. భూ యాజమాన్య హక్కుపత్రం ఆధారంగా పేరు మార్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ప్రస్తుత యజమానికి పేరు మార్పిడికి అవసరమైన 2 పత్రాలు అందుబాటులో లేకపోతే గ్రామ రెవెన్యూ అధికారి ధృవీకరించిన వాంగ్మూలం ఆధారంగా వారి కోరిక మేరకు పేరు మార్చబడుతుంది. పేర్ల మార్పు ప్రక్రియ కోసం కానీ బ్యాంకు ఖాతాలు తెరవడానికి కానీ రైతు ఈరోజు వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం జిల్లా స్థాయి కమిటీ మీటింగ్కి ఇచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పేరు నాని గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, చైర్మన్ గారికి, ఇతర అధికారులకు, ఇక్కడికి ఇచ్చేసిన మరి రైతు సోదరులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ పథకం గురించి, ఈ పథకం యొక్క ఉద్దేశాలు, అలాగే పథకం ఏ విధంగా అమలవుతుంది, దాంట్లో ఏ విధంగా రైతుకు మనకు బెనిఫిట్ ఉంటుంది అనేది మొత్తం వివరించడం జరిగింది. ఒకటేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనకు వివరించడం జరిగింది. అలాగే మనకు వివరంగా ఏ విధంగా అయితే గురించి మనకు రైతు సోదరులు వారి యొక్క మనకు స్పందన మరి తెలియజేస్తే బాగుంటుంది. సో వారికి ఒక మైక్ కూడా ఇచ్చి ఏమైనా అనుమానాలు, మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి కూడా చేసుకోవచ్చు. ఈ పథకము అమల్లో మరి నేను రాగానే మనకు చైర్మన్ గారు మనకు ఏ విధమైన మనకు స్విచ్, ఏ విధమైన మనకు మీటరు, ఏ విధమైన వైరు, ఇవన్నీ కూడా ఉచితంగా సుమారు 8,000 కంటే ఎక్కువ విలువ చేసేవి అవి కూడా మేము విధిస్తామని కూడా చూపించడం జరిగింది. అర్త్ రాడ్ ఇవన్నీ కూడా, టీపీఎం స్విచ్ అవన్నీ కూడా మరి మినిస్టర్ గారు మాది మానకొండ గ్రామం, ఉంగుటూరు మండలం. ఇప్పుడు ఈ పగటిపూట 9 గంటల విద్యుత్ అనేది రైతులందరికీ ఆనందకరమే. కానీ దీని మీద ఉన్న మీటర్లు బిగించడం ఇలాంటివి కొంతమంది రైతులకి అర్థం కావట్లా. అంటే కొద్దిగా చదువు తెలియని వాళ్ళకి ఏంటంటే మనం మీటర్లు బిగిస్తున్నాం, అమ్మ వాళ్ళకి మనం ఇంత డబ్బులు కట్టాలా, ఇదంతా ఫ్రీ సర్వీస్ అంటున్నారు కాబట్టి మళ్ళీ మీటర్లు ఏంటి అనేది కొంత అపోహలో ఉన్నారు సార్ రైతులు. ఆ అపోహల్ని మనం గ్రామ సచివాలయాల ద్వారా లేదా వాలంటీర్ల ద్వారా లైన్మెన్లని
వాళ్ళ అపోహల్ని పోగొట్టాలని నేను కోరుకుంటున్నాను సార్. రాసుకుంటున్నారు మీకేం భయం లేదన్నా కూడా పక్క నుంచి ఎక్కువ సంఖ్యలో టీవీ ఛానల్ కానీ వేరే పేపర్లు కానీ లేదు మీటర్ పెడుతున్నారంటే మీరు డబ్బులు కట్టాలి ఇవన్నీ మాట్లాడటం వల్ల సందేహాలు ఉంటాయి. అవును సార్. వీళ్ళు మీటర్ పెడుతున్నది కారణం ఏంటంటే సహజంగా మనం 5 HP తీసుకుంటాం కనెక్షన్, దానికి వేస్తామంటే అవసరం పెరిగిన కొద్దికి 7 HP వేస్తాం. ఒక్కొక్కసారి ఏమంటే పక్క రైతుకు కూడా వాడి ఫెయిల్ అయింది గబాల ట్రాన్స్ఫార్మర్ మన దగ్గర నుంచి ఇస్తాం, మన కనెక్షన్ నుంచి పక్క రైతుకి గబాల చేను తెచ్చిపోతుందంటే ఆగలేం కాబట్టి మనకు వైర్ తగ్గించుకోమని చెప్తాం. అంటే వరి రైతులు కన్నా కూడా ఈ తగ్గించుకోవడం అనేది రొయ్యల రైతుల్లో బాగా జరుగుతుంది, వ్యవసాయానికి తక్కువగా ఉంటుంది. లేదా మనమే కెపాసిటీ పెంచుతాం 5 HP నుంచి 7.5 10 HP, లేదంటే ఆ బోధికి అవతల చక్కెర కుదరట్లేదు కాబట్టి అని చెప్పని అక్కడ ఒక మోటార్ లాగి ఇక్కడికి వైర్ తీసుకెళ్ళి అక్కడ ఒక మోటార్ పెడతాం, ఇట్లాంటివి ఏది పెడతా ఉంటాం. మన వాడకం అంటే మనం అడిగిన వాడకం కంటే అడిగినప్పుడు ఇంత వాడతాం అని చెప్పేదానికంటే కూడా రోజు రోజుకి వాడకం పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడు నీ ట్రాన్స్ఫార్మర్ అంటే మీ అందరూ వాడేటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, ఆ దాని లోడ్ సరిపడా లేదనుకో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. అలాగే సబ్స్టేషన్ కూడా కెపాసిటీ పెరిగిపోయినప్పుడు ఇంకో ఫీడర్ పెట్టాల్సి వస్తుంది. సాధారణంగా 3 ఫీడర్లు ఉంటాయి ఒక్కో సబ్స్టేషన్, 3 4 ఉంటాయి. ఆ ఫీడర్ ఒకవేళ రెండో ఫీడర్లో మారుస్తారు, ఫీడర్లు పెరిగిపోతే ఇంకో సబ్స్టేషన్ కూడా కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ తయారవ్వాలంటే నువ్వు ఎవడో చెప్పదు, నువ్వేం చేస్తావు కరెంట్ వాడిని అడిగి పెంచవు కెపాసిటీని, మన సొంతంగానే పెంచేసుకుంటాం, వాడకం పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు టైం టు టైం చూసుకుని ట్రాన్స్ఫార్మర్ లోడ్ కెపాసిటీ పెంచడమా, దాన్ని అవసరమైతే ఒక సబ్స్టేషన్ కట్టాలనుకోవడమా, ఇట్లాంటివి రెడీ అవ్వడం కోసం తప్పితే ఇందులో అల్టిమేట్గా ఊడిపోదు. ఇవాళ కొన్ని కారణాలతో అంటే ఈ పథకాన్ని మొదలుపెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి. ఒక ఆయన ఈ కరెంట్ దగ్గర బట్టలు వేసుకుని ఒకవేళ దీన్ని ఉచిత విద్యుత్ ఇస్తే కనుక బట్టలు ఆడేసుకుంటానికి చెప్తే ఇంకొక దానికి పనికిరావు ఈ కరెంట్ దగ్గర అని చెప్పని మాట్లాడినటువంటి వ్యక్తులు పాలకులు కూడా ఉన్న పరిస్థితిలో నేను ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చాడు. ఇవాళ ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు. అంటే తండ్రి పెట్టిన మా నాన్నగారు 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పినటువంటి వాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాన్ని మూసేటువంటి మెయిన్ ఏంటంటే కరెంట్ డిపార్ట్మెంట్ టైం టు టైం అరగంట చెప్పేటువంటి గంటకు 2 గంటలకు 3 గంటలకు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని, అంటే ఇవాళ ఎలా స్థితి పెరిగిపోయి వచ్చిందంటే ఈ సాంకేతిక విప్లవం పెరిగిన తర్వాత తిరుపతి 5 రోజులు తిరుపతి ఇప్పుడు బెదవాడలో కూర్చుని సీఎం చైర్మన్ గారు ఏ ఊళ్ళో ఎవడు ఎంత కరెంట్ వాడుతున్నాడు ఆన్ చేసాడా లేదా చూసి చెప్పుకోగలరు. నీ ఊటూరు మండలంలో నువ్వు మోటార్ ఆన్ చేసావా లేదా, నువ్వు ఎంత వాడుతున్నావు, ఇవాళ ఎంత వాడావు, నేనెంత వాడావు కూడా ఆయన బెదవాడలో కూర్చొని చెప్పగలరు. ఆ స్థాయికి వచ్చేసింది వాళ్ళు. మనకు ఆల్రెడీ చూస్తూ ఉంటాం కరెంట్ బిల్లు అంటే నీకు లేదు కానీ ఇళ్లలో ఏషియన్ డిపాజిట్ కట్టమని వస్తుంది. అంటే మనం ఇంట్లో 4 లైట్లు లేదా 5 లైట్లు 3 ఫ్యాన్లను తీసుకుని ఫ్రిడ్జ్ కొనుక్కుంటున్నాం, గ్రైండర్ కొనుక్కుంటున్నాం, ఇంట్లో ఏసీ వేస్తున్నాం, దేనికి అది కాగితం పెట్టాలన్నాం. లోడ్ పెరిగింది కాబట్టి ఇది అదనంగా డిపాజిట్గా దాన్ని ప్రీపేడ్ చేయమని ఎవరు చేయట్లా. మన వాడకాన్ని బట్టి ఏం చేస్తుందంటే కరెంట్ మీటర్ బిల్లులోనే ఏషియన్ డిపాజిట్ కూడా కట్టమని బిల్లులో వచ్చేస్తుంది. అంటే కంప్యూటరైజేషన్ అయిపోయింది. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎప్పటికప్పుడు చూసుకుని నీ వాడకం పెరిగిన దాన్ని బట్టి వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచుకోవడం, లేకపోతే అవసరమైతే కొత్త సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరగడం కోసమే. ఖచ్చితంగా మీరు చెప్పింది బ్రహ్మాండమైన సూచన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలమైన అంటే వాళ్ళకి మేలు కోసం మీరు సూచన చెప్పారు. సచివాలయం ఎంప్లాయీస్తో కరెంటు లైన్ మెన్లతో ఇవన్నీ కూడా ప్రతి రైతుకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి బాధ్యత తీసుకుంటాం. సోమారెడ్డి సూర్యనారాయణ రెడ్డి అంటే పెద్దవాదేవ గ్రామం ఉయ్యూరు మండలం అండి. ఈ వేదికను ఆరంభించిన పెద్దలకు వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ సమావేశానికి చేసినటువంటి వేదికను నిర్వహించిన పెద్దలకు, ఈ సమావేశానికి చేసిన విద్యుత్ సిబ్బందికి మరియు రైతు పెద్దలకు నా ధన్యవాదములు.
ఈ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అనేది మొట్టమొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక బోర్కి ఉచిత కరెంట్ అంటే 20 రూపాయలు, నెలకి 20 రూపాయలు కట్టించుకున్నారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ దాన్ని 30 రూపాయలు చేశారండి. మళ్ళా తర్వాత ఆ 30 రూపాయలు వసూలు చేసి రైతుల దగ్గర ఆ డిస్కౌంట్ కట్టుకోకుండా దాదాపు సుమారు 8,000 కోట్లు బకాయి పెట్టి వెళ్ళిపోయారండి తెలుగుదేశం గవర్నమెంట్. ఆ 8,000 కోట్లు బకాయిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ బకాయిలు డిస్కౌంట్ కట్టారండి. అలాగే గ్రామంలో, ప్రతి గ్రామంలో వ్యవసాయ సిబ్బంది తక్కువగా ఉంటే సుమారు రాష్ట్రంలో 7,000 జేఎం పోస్టుల్ని వేసి ప్రతి గ్రామంలో విద్యుత్ సమస్య లేకోకుండా 7,000 పోస్టులను ఇచ్చి ప్రతి గ్రామానికి ఒక జేఎల్ఎం పోస్టును ఏర్పాటు చేశారండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు 7 గంటలు కరెంట్ ఇచ్చేవాళ్ళండి. ఆ 7 గంటల కరెంటు కూడా ఉదయం 4 గంటలు, రాత్రి 9 గంటల తరువాత 3 గంటలు ఇచ్చేవాళ్ళం. ఆ 9 గంటల తర్వాత బోర్లు వదలటానికి వెళ్తే చీకట్లో పాములు ఉండయో, మండ్రగబ్బాలు ఉండయో, తేళ్లు ఉండయో తెలియక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎప్పుడో ఆ 3 తర్వాత ఎప్పుడు పొలం వెళ్ళేవాళ్ళం అండి, బ్యాటరీ లైట్ వేసుకుని. కరెంటు వచ్చింది, మళ్ళీ బోర్ దగ్గరికి వెళ్ళి వదలబోయేటప్పుడు మళ్ళీ కరెంటు పోతుందండి. ఆ చీకట్లో కూర్చోలేక ఇంటికి వచ్చేవాళ్ళం అండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కరెంటు వచ్చేదండి, మళ్ళీ పరిగెత్తుకెళ్ళేవాళ్ళం అండి. అలా నానా ఇబ్బందులు పడ్డామండి రైతులు. వాళ్ళంతా నీళ్లు కూడా వచ్చినాయండి ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 9 గంటలు నాణ్యమైన విద్యుత్తుని ఉదయం, పగటి పూట ఒకే టైంలో 9 గంటలు ఏకబిరుగా పగటి పూట ఇస్తున్నారండి నాణ్యమైన కరెంటు. ఇవాళ రైతులకి చాలా సంతోషంగా ఉందండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పథకం వల్ల. అయితే ఇప్పుడు ఈ 9 గంటలు ఉచిత విద్యుత్తు పథకం కింద రేపు రాబోయే మార్చి, ఏప్రిల్లో మీటర్లు బిగిస్తున్నాం అంటున్నారండి. ఈ మీటర్లు బిగించడం వల్ల రైతులు కొందరు అపోహల్లో ఉన్నారండి. ఈ యొక్క విద్యుత్ సిబ్బంది ఈ ప్రతి గ్రామంలో కూడా ఒక టముకేయించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన తెలిసే విధంగా ఒకసారికి 2 సార్లు రైతులు చెప్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. అట్లా ఇంకా ఇప్పుడు 3 బోర్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టారండి హెచ్యుడిఎస్ వాళ్ళు. ఆ పథకం పెట్టడం వల్ల కరెంటు కూడా నాణ్యమైన కరెంటు వస్తుంది, బోర్లు కూడా బాగా ఆడుతున్నాయి. ఇంకొక అండి, ఆ 3 బోర్లకి అంతకుముందు ఒక మదర్ ఉండేది ట్రాన్స్ఫార్మర్, ఒక 100 kVయో లేకపోతే 63 kVయో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండేదండి. దాని కింద ఇప్పుడు ఈ 3 బోర్లకు ఒకటి కలిపి 25 kV ట్రాన్స్ఫార్మర్లు ఒక 4-5 ఉన్నాయండి. ఆ 100 kV మదర్ దగ్గర ఒక ఏబీ స్విచ్ కనుక ఏర్పాటు చేస్తే కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయినప్పుడు టోటల్ ఎల్సీ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుందండి సబ్ స్టేషన్లో. ఆ టోటల్ ఎల్సీ పోకుండా ఆ మదర్ దగ్గర ఒక ఏబీ కనుక ఏర్పాటు చేస్తే ఆ ట్రాన్స్ఫార్మర్ ఏ ట్రాన్స్ఫార్మర్ అయితే పోయిందో ఆ ఏబీ ఆపుకుని ఆ ట్రాన్స్ఫార్మర్ ఫీజు వేయడానికి అవకాశంగా ఉంటుందని నేను ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను సార్. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని రైతు అక్కడ కాపరా. రెండోది, ఈ ఏఈ గారు, లైన్ మ్యాన్ గారు వీళ్ళందరూ బ్రోచర్లు తీసుకొచ్చి ఎస్సీ గారు వచ్చిన వాళ్ళు టీ బిస్కెట్ ఏమైనా పోసారా? ఎవరు తాగినట్టు కనపడలేదు, నేను తాగినట్టున్నా కానీ. నిలుగా పెట్టే
చైర్మన్ గారి పక్కన ఈ కనుక కూర్చోబెట్టు. ఫ్యాన్ చూసుకో, ఫ్యాన్ చూసుకో. ఏదో వేరే కూర్చోనుకుంటారు. నిలువుగా పెట్టు. నిలువుగా పెట్టు. అదే తిప్పు, కొంచెం తిప్పు, కొంచెం తిప్పు. అదే పెట్టు. మీటర్తో పాటు మోటార్ ఇచ్చారు. దానికి సంబంధించిన వైర్లు మనిషికి ఎంత రాదనమాట, సేఫ్టీ మంచి సేఫ్టీ. కరెంట్ ఎవరు ఉన్నారా? అందరూ అనుకూలంగా మాట్లాడాలి. లేదు అనుకూలంలో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంలో కూడా ప్రతి రైతుకి అంటే తను వాడేటువంటి మోటార్కి మీటర్ కనెక్షన్ బిగించాలని చెప్పని, తద్వారా మీటర్ ఎంత తిరిగితే ఆ తిరిగేటంటే కరెంటు వాడకాన్ని బట్టి, అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కానీ, లైన్లు కానీ, లేదా సబ్స్టేషన్లు కానీ, అంటే విద్యుత్ శాఖ యొక్క సామర్థ్యాన్ని రైతుకి విద్యుత్ ఇచ్చే దాంట్లో నాణ్యమైన విద్యుత్ ఇవ్వటానికి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటాకి, పెంపొందించుకుంటాకి అవకాశం కొరకు మాత్రమే తప్ప వేరే ఎవరో చెప్పుడు మాటలు చెప్తున్నట్టు ఇందులో ఎటువంటి దురాలోచన కానీ దుర్బుద్ధి కానీ లేదనేది రైతాంగానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు 10వ తారీఖు ఒక తారీఖు పెట్టుకుని ఆ తారీఖులోపు రైతుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కరెంటు కోసం ఒక బ్యాంక్ అకౌంట్ను తీసుకుని దానిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బు జమ చేయబడి మీరు ఎన్ని మీటర్లు తిరిగితే అంటే ఎన్ని యూనిట్లు తిరిగితే మీరు కాల్చిన మీటర్ను బట్టి వాడిన వాడకాన్ని బట్టి మీ అకౌంట్లో డబ్బు జమ చేసి అది రైతు ముట్టుకునే అవకాశం లేకుండా వేరెవరూ ముట్టుకునే అవకాశం లేదా రైతు బకాయిల కోసం బ్యాంకులు ముట్టుకునే అవకాశం కానీ లేకుండా దాన్ని విద్యుత్ శాఖ వారు వారి బకాయిల నిమిత్తం మాత్రమే దాని నుంచి డబ్బులు తీసుకునేదానికి డ్రా చేసుకునేదానికి అవకాశం ఉండేలాగా అంటే తద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ సంస్కరణ ఎందుకు వచ్చింది, గడిచిన 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కరెంటు డిపార్ట్మెంట్కి అంటే విద్యుత్ డిస్కమ్ కంపెనీలకి సుమారుగా 7,000 కోట్ల రూపాయల రైతు ఉచిత విద్యుత్ బకాయిల్ని కట్టకుండా వదిలేసి తద్వారా డిస్కమ్ కంపెనీలన్నీ కూడా దివాళా తీసి డిస్కమ్ కంపెనీల మీద 21,000 అప్పులు పేరుకుపోయిన మీదట వారందరూ కూడా ప్రైవేటు కంపెనీలకు కానీ లేదా జాతీయ సంస్థలు కానీ ఎన్టీపీసీ కానీ ఇట్లాంటి వాటికి జమ చేయాల్సినటువంటి డబ్బులు జమ చేయలేని స్థితిలో ఉండటం వల్ల విద్యుత్ రంగం అంతా కూడా సంక్షోభంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక సంస్కరణలు తీసుకురావటం తద్వారా రైతు ఎంత వాడితే అంత డబ్బులు ప్రభుత్వం ఏ నెల కానేలా డిస్కమ్ కంపెనీ ద్వారా ఎవరి దగ్గర కరెంటు కొంటే వారికి డబ్బులు కట్టేదానికి వెసులుబాటు అవటం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి సంస్కరణని దీన్ని అమలు చేయటమే కాకుండా ఆ సంస్కరణలో ఎట్లాగో సంస్కరణ అమలు చేస్తూ మనకు కావలసినటువంటి మన లక్ష్యం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం మేరకు రైతులందరికీ కూడా నాణ్యమైన పగటిపూట 9 గంటల కరెంటు ఇచ్చేదానికి కూడా దీన్ని వాడుకోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. దాని కొరకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడే నాటికి కేవలం ఈ రాష్ట్రంలో 58% వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మాత్రమే పగటిపూట 9 గంటల వ్యవసాయాన్ని కరెంటుని ఇచ్చేటువంటి సౌలభ్యం ఉన్న దృష్ట్యా మిగతా దాన్ని 100%కి తీసుకెళ్లేదానికి 900 కోట్ల రూపాయలు మంజూరు చేయటం ఇప్పటికే దాదాపుగా 70-80% పూర్తి చేయటం రాబోయే మార్చి 1వ తారీఖు కల్లా 100% రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్కి
పగటిపూట 9 గంటలు వ్యవసాయ విద్యుత్ ఇచ్చేదానికి, ఉచిత విద్యుత్ ఇచ్చేదానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా అందరికీ రాష్ట్రంలో పగటిపూట 9 గంటలు వ్యవసాయ విద్యుత్ ఇవ్వటం ఈ సంస్కరణలో భాగం. కాబట్టి రైతులందరినీ కూడా మీరు ఒకటే గమనించండి, చెప్పాడంటే చేస్తాడంటే అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తా అని చెప్పి ఈరోజు 2 కాదు 3 అడుగు వేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఉన్నటువంటి ఇదివరకు మన 5 ఏళ్ళు చూసాం, 2014 నుంచి 19 దాకా పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో దాన్ని కాపీ కొట్టి తేదీలు మార్చి పేర్లు మార్చి ఆ పథకాన్ని ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏది అమలు, ఏ పథకాన్ని పెడితే ఆ పథకాన్ని తమ రాష్ట్రంలో పెడతాం కోసం భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలని కూడా ఈ రాష్ట్రం వైపు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితిలో ఇవాళ ఉంటాం. మనందరికీ గర్వకారణం. ఇవాళ మనం నమ్మినటువంటి వ్యక్తి మన నమ్మకానికి మిన్నగా పనిచేస్తున్నట్టు, పరిపాలన సాగిస్తున్నట్టు మనకి చూస్తే మనకి ఆనందంగా ఉంటుంది. కాబట్టి రైతులందరినీ కూడా దొంగ మాటలు వినబాకండి. మనకి ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పని 7,000 కోట్లు మన కిందటి సంవత్సరం బకాయిలే కాకుండా కరెంటు కంపెనీని అప్పులో ఊపిలోకి నెట్టేసినటువంటి ప్రభుత్వం మాటలు వినబాకండి. ఇవాళ అప్పులన్నీ తీర్చడమే కాకుండా ప్రతి నెల టంచనుగా వ్యవసాయ అవసరాల కోసం ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ ప్రతి పైసా ప్రభుత్వం ఏ నెల కానేలా చెల్లించేదానికి మాత్రమే మీటర్లు పెడుతుందనేది మీ అందరినీ గమనించమని, ప్రభుత్వానికి సహకరించమని చెప్పని చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్నటువంటి పేపర్లు, టీవీల మాట కానీ, అలాగే చంద్రబాబు నాయుడు కోసం అహర్నిశలు పనిచేసేటువంటి వ్యక్తుల మాటలు వినకుండా మీ మేలు కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించమని విజ్ఞప్తి చేస్తున్నాను.